నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అధ్యక్ష పదవి కోసం భారత్పై పదే పదే అబద్ధపు ఆరోపణలు చేసే కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారు అంటూ పార్లమెంట్ సాక్షిగా నిజం అంగీకరించాడు. కానీ ఇక్కడ కూడా ట్రూడో ఓట్ల కోసం కొత్త డ్రామాకు తెరతీశాడు. కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారు, కానీ వాళ్ళంతా సిక్కులు కాదు అంటూ సిక్కులను ఖలిస్తాన్ వేర్పాటువాదులను వేర్వేరుగా చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే భారత ప్రధానమంత్రి మోదీ పేరును ప్రస్తావిస్తూ కెనడాలో మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారు, కానీ వాళ్ళంతా కెనడా హిందువులు కాదు అంటూ మరో డ్రామా మొదలుపెట్టాడు. కేవలం ఖలిస్తాన్ మద్దతుదారుల ఓట్ల కోసం భారత్తో శత్రుత్వాన్ని పెట్టుకున్న ట్రూడో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈసారి నేరుగా ఖలిస్తాన్ పేరు ప్రస్తావించి మరీ వాళ్ళ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. పార్లమెంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న జస్టిన్ ట్రూడో ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతిచ్చినా కూడా దాన్ని ట్రూడో ఎప్పుడూ అంగీకరించలేదు. ఇప్పుడు బహిరంగంగానే ఖలిస్తాన్కు మద్దతిస్తున్నట్లు ఒప్పుకున్నాడు ట్రూడో. కేవలం కెనడాలో ఉంటున్న సిక్కుల ఓట్ల కోసం దేశం పరువును తాకట్టు పెడుతున్నాడు ట్రూడో. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడన్న విషయాన్ని ట్రూడో మర్చిపోయినట్టున్నాడు. ఒకవేళ ట్రూడో వ్యూహం ఫలించి వచ్చేసారి కూడా కెనడా అధ్యక్షుడిగా ట్రూడో ఎన్నికైతే ఆ తర్వాత ట్రంప్ నుంచి ట్రూడో చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన వెంటనే తన మద్దతుదారులతో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మోడీ తనకు చాలా ఇష్టమైన స్నేహితుడు అంటూ ఆకాశానికెత్తాడు. భారతదేశం అంటే తనకు ఎంతో ప్రేమ అని, మోడీ నాయకత్వం అంటే ఎంతో గౌరవమని బల్లగుద్ది చెప్పాడు ట్రంప్. అమెరికా అభివృద్ధి వెనక హిందూ అమెరికన్ల కృషి ఎంతో ఉందని, ప్రపంచంలో ఎక్కడైనా సరే హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తాను దాన్ని అడ్డుకుంటానని చెప్పాడు ట్రంప్. కానీ ట్రూడో మాత్రం పచ్చి హిందూ వ్యతిరేక స్టాండ్ ను ఎంచుకున్నాడు. కేవలం ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఓట్ల కోసం భారత్ మరియు మోడీతో వైరం పెట్టుకున్న ట్రూడో తన సొంత పార్టీ వాళ్ళతోనే తిట్లు తిట్టించుకుంటున్నాడు. భారత్తో వైరం మంచిది కాదని ట్రూడోకు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా గడ్డి పెట్టారు. కానీ ట్రూడో మాత్రం అదే పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న విశ్లేషణల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఘోరంగా ఓడిపోతాడని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ ట్రూడో వ్యూహం ఫలించి మళ్లీ తానే అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం ఇటు భారత్ నుంచి అటు అమెరికా నుంచి ట్రూడో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క అమెరికా నుంచే కాదు, భారత్ మద్దతు దేశాల నుంచి కెనడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజుల క్రితం కెనడాలోని బ్రాంప్టన్ దేవాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ విషయంపై ప్రధాని మోడీ నేరుగా రియాక్ట్ అయ్యారు. ట్రూడోకు నేరుగానే హెచ్చరించాడు మోడీ. కానీ ట్రూడో మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించిన హర్దీప్ సింగ్ గిల్ అనే సిక్కు తీవ్రవాదిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అధికారికంగా కెనడా నుంచి భారత్ కు ఎలాంటి సమాచారం లేదు. హస్దల్లా ఎక్కడున్నాడు, భారత్ లో ఏ రకమైన నేరాలు చేశాడు అనే దానిపై భారత్ కెనడాకు పూర్తి సమాచారం ఇచ్చినా అతడి అరెస్టు తర్వాత కెనడా నుంచి భారత్ కు ఏ రకమైన సమాచారం లేదు. భారత్ లో నేరాలు చేసి కెనడా పారిపోయిన వాళ్ళ ఓట్ల కోసం పరితపిస్తున్న ట్రూడో భారత్ పై సాక్ష్యాలు లేని ఆరోపణలు చేసి అధ్యక్ష పదవిలో గెలుస్తానని అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.